ఈ డీజీసీఏ రూల్స్ అండ్ క్యాబిన్ క్రూకి కానీ పైలట్కి కానీ ఆ రెస్టింగ్ అవర్స్ అనేవి మనం పెంచాలి ఫర్ ద క్వాలిటీ ఆఫ్ వర్క్ అన్నారు కదా. ఆ రెస్టింగ్ పీరియడ్ ఉండడం ఎంత ఇంపార్టెంట్? ఎందుకంటే ఫ్లైట్లో ఏ చిన్నది జరిగినా విత్ ఇన్ సెకండ్స్లో డెసిషన్ అనేది తీసుకోవాలి. క్యాప్టెన్స్ స్లీప్ మనమే ఉన్నాం, ఒక నిద్ర ప్రాపర్ స్లీప్ చేసి నెక్స్ట్ డే వచ్చినప్పటికీ మన బ్రెయిన్ వర్కింగ్కి కొంచెం స్లీప్ అట్లీస్ట్ 1 అవర్ డిలేగా మనం పడుకున్న 1 అవర్ ముందు మనం లేచినా సరే మన మైండ్ అనేది సరిగ్గా వర్క్. సో నార్మల్గా ఉన్నప్పుడు ఇట్స్ ఓకే, ఏదైనా చిన్న చిన్న గ్లచెస్ చేస్తాము, బట్ వీ కెన్ రెక్టిఫై ఇట్. ఫ్లైట్లో చిన్న గ్లచెస్ కూడా దారి లేదండి. ఒక చిన్న మిస్టేక్ చేస్తే ఎంటైర్ ఫ్లైట్ కెన్ కొలాప్స్. సో ఈ రిస్క్ అనేది తీసుకోకూడదు కాబట్టి ఖచ్చితంగా రెస్ట్ పీరియడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ క్యాబిన్ క్రూగా వర్క్ చేశాను కాబట్టి ఎగ్జాస్ట్ అయిపోతుండే వాళ్ళం మేము కూడా. మాకు వీక్లీ 1 డే ఆఫ్ వచ్చినప్పటికీ అనిపిస్తుంది బయట వాళ్ళకి చూడడానికి ఏముంది 1 డే ఆఫ్ ఉంది, 1 డే హోమ్ స్టాండ్ బై ఉండి 2 days ఉన్నాయి కదా అనేసి. కానీ ఏమవుతుందంటే ఫ్లైట్లో యాక్చువల్లీ ఆన్ గ్రౌండ్ మేము వర్క్ చేస్తున్నాము, మేము సాఫ్ట్వేర్స్లో చేస్తున్నాము, ఇంకేదో మీడియాలో చేస్తున్నాం, ఏందో చేస్తున్నాం, ఇక్కడంతా మేము 12 hours చేస్తున్నాం, మేము ఎగ్జాస్ట్ అవ్వడం లేదు, వీళ్ళు ఎందుకు ఎగ్జాస్ట్? దట్ క్వశ్చన్ మైట్. సో ఆల్రెడీ నేను వర్క్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఫ్లైట్ ఏంటంటే ఆ ప్రెషర్లో ఫ్లై అవుతుంది, అంత హైట్లో ఆ ప్రెషర్లో ఫ్లై అవుతుంది. ఇట్స్ నాట్ అన్ ప్యూర్ ఆక్సిజన్ విచ్ వీఆర్ ఇన్హేలింగ్ ఆల్సో. అండ్ ఆ ప్రెషర్లో ప్యాసింజర్స్ రెస్టింగ్ కూర్చొని ఉన్నారు, క్రూ ఆర్ నాట్ ఈవెన్ రెస్టింగ్. ఓకే, యాజ్ బీయింగ్ ఇన్ టు ద క్రూ ఐఎమ్ టాకింగ్. పైలట్స్ అనేవాళ్ళు ఎస్ కూర్చొని ఉంటారు, కానీ ఆటో పైలట్ వర్క్ అవ్వలేదంటే మాత్రం వాళ్ళకి ఒక్క సెకండ్ టైం ఉండదు, కనీసం మధ్యలో టీ తాగడానికి కూడా వాళ్ళ దగ్గర టైం ఉంది. ఆటో పైలట్ వర్క్ అవుతున్నంత వరకు వాళ్ళ లైఫ్ అనేది కొంచెం బెటర్ అవుతుంది. ఏదైనా చిన్న గ్లచ్ వచ్చినా ఏదొచ్చినా దాని మీదే ఉండిపోతారు అనమాట. ఫ్లైట్లో మన ఎఫెక్ట్ ఆన్ గ్రౌండ్లో మీరు 1 hour వర్క్ చేయడం, ఫ్లైట్లో లైక్ 10 minutes వర్క్ చేయడం ఒకటి. సో దట్ వే చూసుకుంటే క్రూకి కానీ క్యాప్టెన్స్ కానీ రెస్ట్ పీరియడ్ అనేది పెంచాలి, పెంచితేనే ఇట్ ఈస్ గుడ్.